కాసేపట్లో బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. 2 రోజుల క్రితం బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఏం ఆశించి బీఆర్ఎస్ లోకి వెళ్లట్లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటేనన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతారని చెప్పారు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను. మిత్రులారా, తెలంగాణవాదం, బహుజనవాదం రెండు ఒకటే. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలగంగా వచ్చారని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది ఆశించి రాలేదు, ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు, అంతే తప్ప ఇంకొకటి కాదు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు బిడ్డనంటూ తనను పొగుడుతూనే మరోవైపు వార్నింగ్ ఇస్తున్నారని విమర్శించారు. తనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేసిన మాట వాస్తవమేనని తాను తిరస్కరించాలని చెప్పారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒకరిని కాలేనన్న ప్రవీణ్ కుమార్ ప్యాకేజ్ తీసుకున్నారంటూ వస్తున్న విమర్శలపైన స్పందించారు. ప్యాకేజ్ తీసుకుంటే అధికార పార్టీలో చేరేవాడినన్నారు. పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను కూడా పాలమూరు బిడ్డనే. మీరు ఒకవైపు శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు నన్ను చైర్మన్ పదవికి నన్ను ఆహ్వానం పలికినట్టుగా నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే చాలామంది పిరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ కేసీఆర్ దగ్గర అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గెలిచిన గేట్ల దగ్గర కూర్చొని ఆ సీట్లలో కూర్చునేటోని, ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు.